లేదంటే మిగతా వాళ్ళకు కూడా మరి కంట్రోల్ ఉన్న రోజా గారిది ఒకసారి బయట ప్లే వద్దు చూద్దాం, ఒకసారి చూద్దాం, బయట ప్లే వద్దు రోజా గారిది ఒకసారి చూద్దాం. ఆవిడ ఆవేశం ఆక్రందన నిన్న మాట్లాడిన విధానం కూడా ఒకసారి చూద్దాం. రోజా గారిది ఒకసారి బయట ప్లే వద్దు చూద్దాం. కూతురు లేరా వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మా కుటుంబాలలో మా నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి వాళ్ళ రాధాకృష్ణకి ఉందా నేను అడుగుతున్నాను. ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈ రోజు 1000 కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్ గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జితో అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే రోజా గారు మాట్లాడే విధానాన్ని మీరు ఎలా చూస్తారు మధుసూదన్ రెడ్డి గారు? ఒకటి కొవ్వెక్కిన అన్నారు, పోనీ ఏదో కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు. కుల గజ్జితో అన్నారు. కుల గజ్జి నిజంగా రాధాకృష్ణ గారికి ఉందా? మరి ఇలా కుల గజ్జి అంటే ఒకసారి మాట్లాడుతూ దగ్గరకు రండమ్మా పర్లేదు, మేమేమి ఎస్సీ ఎస్టీలు కాదని రోజా గారు అన్నారు. అంటే ఎస్సీ ఎస్టీలు దగ్గరికి రాకూడదని ఆవిడ ఫీలింగా? ఎవరికి కులగజ్జి ఉంది? రోజా గారికి కులగజ్జి ఉందా లేదా? మీరు నమ్ముతారా? రోజా గారికి కులగజ్జి ఉందా లేదా? సార్ ఇప్పుడు కులం మీద అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. ఎస్. ఇప్పుడు రోజా గారు కూడా ఇప్పుడు నేను నగిరి నియోజకవర్గ పరిశీలకులుగా నేను 2 years పనిచేశాను. రోజా గారితో కలిసి పనిచేశాను నగిరి నియోజకవర్గానికి. 2024 ఎలక్షన్కి నేను నగిరి నియోజకవర్గ అబ్జర్వర్గా పనిచేశాను. సార్ ఈ వ్యవస్థలో కులం అనేటువంటిది ఉండడమే ఒక సిగ్గుచేటైనటువంటి అంశం. కానీ అది కూకట్టు ఎక్కడో ఊనుకుంది సార్. అది కూకటి వేళ్లతో కూడా ఊనుకుపోయి ప్రతి ఒక్కరు జీర్ణించుకుపోయింది. ఇప్పుడు నేనేం చెప్తున్నానండి సార్, కులం మీద అభిమానం ఉండేటువంటిది అందరికీ ఉంటుంది, తప్పే లేదు దాంట్లో. కానీ కులం మీద పిచ్చి ఉండకూడదు. అంటే మన కులాన్ని మనం అభిమానిస్తూ ఎదుటి కులాన్ని మనం ద్వేషించకూడదు. ఇది మాత్రం తప్పు అని చెప్తున్నా. ఇప్పుడు రాధాకృష్ణ గారు చేసేది ఏం సార్? అదే కదా సార్. ఇప్పుడు రోజా గారు అదే చెప్తున్నారు. ఆమెకి కులగిజ్జ అంటే ఏముంది సార్? కులగిజ్జ మీరు దూరంగా ఉన్నటువంటి వాళ్ళని మీరు ఏమైనా భయపడుతున్నారేమో, బాధపడుతున్నారేమో, తక్కువ కులం వాళ్ళని చెప్పి నా పక్కన కూర్చోండి అంటున్నది. అది కులం గజ్జెట్ అవుతుంది సార్. అది కులాల్ని వివక్షని దూరం చేయడమే కదా. మేమేమో ఎస్సీ ఎస్టీలు కాదండి. అంటే ఎస్సీ ఎస్టీలని అంటరాని వాళ్ళ నుంచి ఆవిడ ఫీలింగ్ ఇప్పుడు కావాలని మళ్ళీ ప్లే చేపిస్తారు సార్. అది నాకు తెలుసు సార్, నాకు తెలుసు. మేమేమి ఎస్సీ ఎస్టీలు కాదంటే ఆవిడకి కులగజ్జి ఉందా లేదా? సార్ నేను ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు రోజా గారు ఆ మాట అన్నారు కదా, మేము ఎస్సీ ఎస్టీలు కాదు, మేము మమ్మల్ని ముందుకు రానిరా అని చెప్పని ఎస్సీ ఎస్టీలు తక్కువ ఉంది ఆ మాట అన్నది కదా. సరే, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక మహిళ అన్నది దాన్ని తప్పే. అది 100% తప్పు కదా. తప్పు నన్ను పూర్తిగా సార్. ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటున్నారా అన్నటువంటి చంద్రబాబు యొక్క మాటల్ని మీరేమంటారు? తప్పే. ఎవరు మాట్లాడినా తప్పే. ఎవరు మాట్లాడినా తప్పే సార్. ప్రజాప్రతినిధులుగా ఉండి ఎవరైనా కూడా సార్, చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న మాట తప్పైనప్పుడు, రోజా గారు మేమేం ఎస్సీ ఎస్టీలమా మమ్మల్ని వెలివేస్తున్నారనే మాట 100% తప్పు సార్. 100% తప్పు. నేను ఏకీభవిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అయితే ఆపోజిట్ లో మీ పార్టీ ఎవరో ఎలా కంట్రోల్లో ఉండరు కానీ మీ పార్టీలో ఉన్న నేతలకి నాయకుల్ని కంట్రోల్ పెట్టుకునే స్థాయి అయితే ఒక అధికార ప్రతినిధులుగా మీకు కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు. రోజా గారిని కంట్రోల్ అవ్వమని ఒక అధికార ప్రతినిధిగా మీరు సూచిస్తారు ఆవిడకి? ఖచ్చితంగా సార్. రోజా గారు టంగు స్లిప్ అవ్వద్దు, పార్టీకి ఇబ్బందులు తేవద్దు అని చెప్పి రోజా లాంటి నేతలకి చెప్తారా మీరు? సార్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి, మాతో సహా అందరికీ కూడా ఎవరిని కూడా విచక్షణ రహితంగా మాట్లాడొద్దు అనేటువంటి సూచనలు మాకున్నాయి సార్. ఇప్పుడు రోజా గారు కొంచెం ఆవేశభరితంగా వచ్చేటువంటి 1-2 మాటలు దూల్తాయి కానీ అది ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశమో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాత్రం కాదు. అలా కాదు సార్. మిడిల్ ఫింగర్ చూపించారు ఒకసారి, అవి తెలుసా మీకు? సార్ చట్టసభలో సార్, అది
చట్టసభలో ఎప్పుడు చూపించారు? 1 సంవత్సరం రోజులు. కాదు చట్టసభలోనే కాదండి సార్, అది చట్టసభలోనే కాదు, ఎయిర్పోర్ట్ లో కూడా ఆవిడ అవును సార్, ఎవరు అడ్డుకుంటే అక్కడ కూడా చూపించారు. సార్ నేను ఒకటే మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను సార్. ఏదైనా ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం మహిళ ఒక ఎమ్మెల్యే చనిపోతే 6 నెలల లోపల ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం కోసం ఇంకొక క్యాండిడేట్ని పెట్టి గెలిపించాల్సిన పరిస్థితి. అంటే 6 నెలల కన్నా ఎక్కువగా సరే మీరు చెప్పిందే నిజం అనుకుందాం, తప్పు జరిగింది అనుకుందాం, అవతల వాళ్ళు తప్పు మిడిల్ ఫింగర్ చూపించడం ఒక ప్రజాప్రతినిధిగా రోజా గారికి తగునా? ఇలాంటి విలువలు ఇలాంటి విలువలని మాట్లాడే రోజా గారు తమ విలువ ఎప్పుడో పోగొట్టుకున్నారు. వాస్తవం కదా సార్? నేను అదే చెప్తున్నది. ఆమెని చట్టసభల నుంచి 1 సంవత్సరం రోజులు సస్పెండ్ చేసినటువంటి విధానం మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే ఒక ఎమ్మెల్యే చనిపోయినా కానీ 6 నెలల లోపల ఎలక్షన్ పెట్టి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వచ్చే విధంగా ఒక ఎమ్మెల్యేని గెలిపించాల్సినటువంటి ప్రభుత్వం బ్రతికున్నటువంటి ఎమ్మెల్యేని, శాసనసభ్యురాల్ని 1 సంవత్సరం రోజులు సస్పెండ్ చేసి శాసనసభకు రానికుండా చేస్తే ఆ వ్యక్తికి కలిగేటువంటి ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఆ ఫ్రస్ట్రేషన్లో సరే ఇంకో క్వశ్చన్ అడగనా నేను? అడగండి సార్. శాసనసభ అంటే దేవాలయం, శాసనసభకు పంపించాలని ప్రజలు ఎన్నుకుంటారు. అలాంటి శాసనసభకు ఇప్పుడు వరకు మీరు వెళ్ళలేదు. 2024 నుంచి ఇప్పుడు 2024 ఎన్నికల నుంచి దగ్గర 2 ఏళ్ళు కావస్తుంది, ఇంతవరకు మీరు వెళ్ళలేకపోయారు. ప్రజాప్రతినిధులు ఎందుకు శాసనసభకు వెళ్ళట్లేదు, మా బాధలు ఎందుకు మీరు అడగట్లేదు ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. శాసనసభకు సంవత్సరము సస్పెండ్ చేస్తేనే మీరు బాధపడుతున్నారు. ప్రజలు పంపిస్తానని వెళ్ళమని చెప్పిన మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోతే మేము వెళ్ళమని చెప్పి మీరు అడ్డుపడుతున్నారు, ఆగిపోతున్నారంటే ప్రజల యొక్క భావాలకు మీరు తిరస్కరించినట్టు కాదా సార్? ఇప్పుడు మీకు ఈ రోజు ఉన్నటువంటి శాసనసభ నిబంధనల ప్రకారం శాసనసభ ఏ విధంగా జరుగుతుందని ఆలోచిస్తే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సభాధ్యక్షుల్ని, సభ ఉపాధ్యక్షుల్ని ఇద్దరిని పెట్టారు సార్. ఆ ఇద్దరు కూడా ఎటువంటి నీచ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మీకు అందరికీ తెలుసు.